హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నాకు తెలుసు మీ అందరూ బాగుంటారు. నేను కూడా బాగున్నా అనమాట. ఇలా ఎక్కడ పడితే అక్కడ వీడియోస్ చేస్తానని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకప్పుడు నేను కూడా వ్లాగ్స్ చాలా చూసేవాను అనమాట, ఎస్పెషల్లీ డ్యూరింగ్ లాక్డౌన్. అది ఇది అని లేదు, ప్రతి వ్లాగ్ని నేను చాలా జాగ్రత్తగా, చాలా టైం తీసుకుని శ్రద్ధతో చూసేవాడిని. ఆ పిచ్చితోనే ఆ వ్లాగ్స్ చూస్తూ నాకు ఇష్టం లేకపోయినా ఒక బైక్ కూడా కొనడం జరిగింది. ట్రయంఫ్ అని చెప్పేసి స్పీడ్ ట్విన్. దానికి 15 లక్షలు అప్పట్లో ఖర్చు పెట్టా. తర్వాత దాన్ని యూజ్ చేయక అమ్మడం కూడా జరిగిందనమాట. అప్పట్లో అనుకునేవాడిని మనం కూడా వ్లాగ్స్ చేస్తే బాగుంటుంది కదా అని, బట్ నర్వస్నెస్ ఉండేది మనం చేయగలమా లేదా అని. ఇప్పటికి కుదిరింది, బట్ నేను మిమ్మల్ని ఎంత మాత్రం ఎంగేజ్ చేస్తున్నా అన్నది నాకైతే అర్థం కావట్లేదు. బట్ నేను ఈ వ్లాగింగ్ ప్రాసెస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నా అనమాట. మన వీడియోస్లో లైఫ్ స్టైల్ అండ్ ఫిట్నెస్ రెండింటినీ ఎంగేజ్ చేస్తామని ప్లాన్ చేస్తున్నా. బికాస్ ఒక చోట కూర్చొని లెక్చరర్లా కంప్లీట్గా ఫిట్నెస్ని మాత్రమే చెప్తూ ఉంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా. అందుకే ఈ విధంగా ప్లాన్ చేశాను అనమాట. కొత్త కాబట్టి ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పితే, ఏవైనా మిస్టేక్స్ చేస్తే కామెంట్స్లో నాకు మెన్షన్ చేయండి, నేను కరెక్ట్ చేసుకుంటా. అండ్ ఈ వీడియోలో కూడా మంచి ఫిట్నెస్ కంటెంట్ అయితే ఉంటుంది. మీలో చాలా మందికి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఆ ఫిట్నెస్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తా, చెక్ చేయండి. ఇక్కడున్న క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు అశ్విన్ అనమాట. ఇది ప్రీవియస్గా బిఫోర్ దిగిన ఫోటో. అండ్ ఇప్పుడు 4 months తర్వాత ఇలా అయ్యారనమాట. ఇంత డ్రాస్టిక్గా, ఇంత తక్కువ స్పాన్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ముఖ్యంగా 3 రీజన్స్ ఉన్నాయి. నంబర్ 1, ఆయన ఏజ్ 23 years అనమాట. ఆ ఏజ్లో మనకు టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ చాలా పీక్లో ఉంటుంది. సో మజిల్ గ్రోత్ అన్నది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నంబర్ 2, ఆయనకు ఆల్రెడీ లిఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉండింది. సో ఇది చాలా ఈజీగా అయిపోయింది. థర్డ్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ. ఏ రోజు వర్కౌట్ మిస్ అవ్వలేదు, ఏ రోజు డైట్ మిస్ అవ్వలేదు. అందుకోసమే ఇంత మంచి రిజల్ట్స్ని అచీవ్ చేశాడనమాట. ఒకవేళ మీకు కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటే మన యూట్యూబ్ పేజ్ డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి ఎన్రోల్ అవ్వండి. చలో, ఇక్కడ నుంచి మనం జిమ్కి వెళ్ళి మన మెయిన్ ఫిట్నెస్ కంటెంట్ని షూట్ చేద్దాం. గైస్, ఐఎమ్ బ్యాక్. మీకు బాగా అర్థం అవ్వాలని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ సప్లిమెంట్స్ అన్ని తీసుకొని వచ్చేసాను అనమాట. మ్యాటర్ ఏంటంటే, ఈ మధ్య మనోళ్ళు ఫుడ్ తినడం మానేసి న్యూట్రియంట్స్ కోసం కంప్లీట్గా సప్లిమెంట్స్ మీద డిపెండ్ అయ్యారనమాట. సప్లిమెంట్స్ బై డెఫినేషన్ ఏంటంటే, మనకి ఏదైనా న్యూట్రియంట్స్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని వీటితో ఫుల్ఫిల్ చేసుకోవాలి, కానీ ఉన్న న్యూట్రియంట్స్ని రీప్లేస్ చేసి ఇవి వాడకూడదు అనమాట. అండ్ మనోళ్ళు చాలా మంది నాలాంటి ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ని అడుగుతూ ఉంటారు, అన్న ఈ సప్లిమెంట్ వాడొచ్చా, అన్న ఆ సప్లిమెంట్ వాడొచ్చా అని. దయచేసి ఇక మీదట ఎవరిని అడగండి. ఎందుకంటే ఈ వీడియో ఫుల్ గా చూస్తే మీకు సప్లిమెంట్స్ మీద ప్రాపర్ గా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే, మన దగ్గర ఇక్కడ బోల్డ్ సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని 3 categories కింద డివైడ్ చేయబోతున్నా. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే రెడ్ కేటగిరీ అనమాట. ఈ రెడ్ కేటగిరీలో ఉన్నవి అస్సలు అవసరం లేదు, మీరు వాడకూడదు అని. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కేటగిరీ అనమాట. ఈ ఎల్లో కేటగిరీలో ఈ సప్లిమెంట్స్ మంచివే, కానీ అవసరం అయితేనే వాడండి అన్నది. థర్డ్ వన్ వచ్చేసి గ్రీన్ కేటగిరీ అనమాట. ఈ కేటగిరీలో ఉన్నవి చాలా మంచివి, డెఫినెట్లీ వాడాలి అనేసి. సో నేను ర్యాండమ్ గా ఒక్కొక్కటి పిక్ చేసుకుంటూ ఆ సప్లిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్, మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకో డిస్క్లైమర్ వేసుకుందాం. నాకు ఎవ్వరు ఏ కంపెనీ ఈ సప్లిమెంట్స్ కోసం స్పాన్సర్ చేయట్లేదు. నేను జస్ట్ ఇక్కడ ఉన్న సప్లిమెంట్ షాప్లో ర్యాండమ్గా పిక్ చేసుకొని వచ్చేసాను అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి అశ్వగంధ. దీన్ని చాలా మంది జిమ్ చేసే వాళ్ళు టెస్టోస్టెరాన్ బూస్ట్ అవుతుందనే నమ్మకంతో తీసుకుంటారు, కానీ దానికి సంబంధించిన రీసెర్చ్ ఎటువంటిది లేదు. ఒకవేళ మీరు టెస్టోస్టెరాన్ బూస్టర్ కోసం ఈ అశ్వగంధాన్ని వాడుతున్నట్టయితే అస్సలు వాడకండి. దీన్ని మనం రెడ్ కేటగిరీలో కిందకి వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు కొల్లాజెన్ సప్లిమెంట్ ఉందన్నమాట. ఇది ఒక ఇన్కంప్లీట్ ప్రోటీన్ సోర్స్, బికాస్ ఇందులో అన్ని అమైనో యాసిడ్స్ ఉండవు. మన మజిల్ రికవరీకి సంబంధించి, మజిల్ గ్రోత్కి సంబంధించి దీంతో ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇది చాలా మంది స్కిన్, నెయిల్స్ అండ్ హెయిర్ కి వాడతారు, బట్ మనకు ఆ సబ్జెక్ట్ తెలియదు కాబట్టి మజిల్ గ్రోత్ పరంగా అయితే దీన్ని మనం రెడ్ కేటగిరీలోకి వేద్దాం. నెక్స్ట్ మనకు గ్లూటమైన్ ఉందన్నమాట. ఈ గ్లూటమైన్ ని జనరల్ గా గట్ హెల్త్ కి, మజిల్ రికవరీకి యూజ్ చేస్తూ ఉంటారు, కానీ మన బాడీని కావాల్సిన దానికంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా మనకు అస్సలు అక్కర్లేదు. దీన్ని కూడా మనం రెడ్ కేటగిరీ కిందకి వేద్దాం. నెక్స్ట్ మనకు వైటమిన్ సి. గైస్, మనం ఎనీవేస్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ డెఫినెట్లీ డైలీ తింటూ ఉంటాం. అందులోనే మనకు కావాల్సినంత వైటమిన్ సి ఆల్రెడీ వస్తుంది. ఇన్ కేస్ మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినకుంటే అప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది డెఫినెట్లీ మంచిది. సో అవసరం ఉంటేనే వాడాలి కాబట్టి దీన్ని మనం ఎల్లో కేటగిరీ కిందకి వేద్దాం.
నెక్స్ట్ ఫ్యాట్ బర్నర్ గైస్. ఇది చాలా మంది తెలియక యూజ్ చేస్తూ ఉంటారనమాట. జిమ్ స్టార్ట్ చేసిన మొదట్లో నేను కూడా యూజ్ చేశాను. దీనివల్ల ఫ్యాట్ లాస్ జరగదు. ఫ్యాట్ లాస్ అన్నది మెయిన్గా మీ బాడీలో క్యాలరీ డెఫిసిట్ని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే అవుతుంది. చాలా మంది దీన్ని తెలియక ఎక్కువ డోసేజ్ తీసుకొని చనిపోయిన కేసెస్ కూడా ఉన్నాయన్నమాట. దీంతో మీరు జాగ్రత్తగా ఉండాలి, అస్సలు వాడకండి. దీన్ని కూడా మనం రెడ్ కేటగిరీ కిందకి వేద్దాం. నెక్స్ట్ మల్టీవైటమిన్స్. ఇది మంచిదే, బట్ ప్రాబ్లం ఏంటంటే చిన్న టాబ్లెట్లో అన్ని వైటమిన్స్ ని లోడ్ చేస్తారు కాబట్టి మన బాడీకి ఎంతైతే వైటమిన్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో అవన్నీ దీంతో ఫుల్ఫిల్ అవ్వవు గైస్. మీకు ఒకవేళ ప్రాపర్గా వైటమిన్స్ తీసుకోవాలనుకుంటే మీ బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఏదైతే వైటమిన్ డెఫిషియన్సీ ఉంటుందో ఆ పర్టికులర్ వైటమిన్తో మీరు సప్లిమెంట్ తీసుకోవడం మంచిదన్నమాట. సో దీనివల్ల నాకు తెలిసి ఎలాంటి యూజ్ అయితే లేదు. దీన్ని కూడా నేను రెడ్ కేటగిరీలోకి అయితే వేస్తాను. నెక్స్ట్ మనకు వైటమిన్ డి సప్లిమెంట్ ఉందన్నమాట గైస్. వైటమిన్ డి అనేది మన బాడీలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది, ఎస్పెషల్లీ మన బోన్ హెల్త్కి, ఇమ్యూన్ హెల్త్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఫుడ్స్లో ఈ వైటమిన్ డి ఉండదు. బట్ ఈ వైటమిన్ డిని సప్లిమెంట్ తీసుకుంటే డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. దీన్ని అయితే నేను మ్యాండేటరీ సప్లిమెంట్ కిందకి వేస్తాను. సో దీన్ని మనం గ్రీన్ కేటగిరీ కిందకి వేద్దాం. నెక్స్ట్ మనకు L-అర్జినిన్. దీన్ని కూడా చాలా మంది ప్రీ వర్కౌట్లో ఆ బ్లడ్ రష్ కోసం తీసుకుంటూ ఉంటారనమాట. మీరు ఒకవేళ బిగినర్స్ అయితే అస్సలు అక్కర్లేదు. మీరు ఎప్పటి నుంచో వర్కౌట్స్ చేస్తున్నట్టయితే ఆ వర్కౌట్స్ చేసేటప్పుడు పంప్ని క్రియేట్ చేయడం కోసం దీన్ని వాడచ్చు. బట్ అవసరం ఉంటేనే తీసుకోండి. అందువల్ల దీన్ని మనం ఎల్లో కేటగిరీ కిందకి వేద్దాం. నెక్స్ట్ మనకు BCAA గైస్. ఇది ఒక వేస్ట్ సప్లిమెంట్. ఎందుకంటున్నానంటే BCAAలో మనకు 4 అమైనో యాసిడ్స్ మాత్రమే ఉంటాయి. జనరల్గా మన బాడీలో మజిల్ గ్రోత్కైనా మజిల్ రికవరీకైనా 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కలిసి పనిచేయాలి. కానీ ఇందులో 4 అమైనో యాసిడ్స్ మాత్రమే ఉంటాయి. సో ఇది కూడా ఒక ఇన్కంప్లీట్ సోర్స్ అనమాట. దీన్ని మీరు వాడటం వేస్ట్. సో దీన్ని మనం రెడ్ కేటగిరీ కిందకి వేద్దాం. నెక్స్ట్ మనకు టెస్టోస్టిరాన్ బూస్టర్ సప్లిమెంట్ అనమాట. కుర్రోళ్ళు జిమ్ స్టార్ట్ చేశాక చాలా మంది తెలియక దీన్ని వాడుతూ ఉంటారు. ఒకప్పుడు నేను కూడా యూజ్ చేశాను. బట్ ఇది టెస్టోస్టిరాన్ని బూస్ట్ చేస్తున్నట్టు ఎలాంటి స్టడీ అయితే మనకు లేదు. ఇది కూడా వన్ ఆఫ్ ద వేస్ట్ సప్లిమెంట్ అనమాట. దీన్ని కూడా మనం రెడ్ కేటగిరీ కిందకి వేద్దాం. నెక్స్ట్ మనకు EAA సప్లిమెంట్ అనమాట. అంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఇది మంచిదే. ఇందులో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నీ ఉంటాయి. దీన్ని మీరు ఇంట్రా వర్కౌట్లో అయినా తీసుకోవచ్చు, లేదా ప్రీ వర్కౌట్లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా అవసరం ఉంటే మాత్రమే తీసుకోండి. మీరు ఆల్రెడీ చికెన్, వే ప్రోటీన్ ఇవన్నీ తీసుకుంటున్నట్టయితే ఇది కూడా అక్కర్లేదు గైస్. సో అవసరం అయితే మాత్రమే తీసుకోవాలి కాబట్టి మనం దీన్ని ఎల్లో కేటగిరీ కిందకి వేద్దాం. నెక్స్ట్ వే ప్రోటీన్, మై ఫేవరెట్ సప్లిమెంట్ గైస్. ఎందుకు ఫేవరెట్ అంటే ఇది ఒక హై క్వాలిటీ ప్రోటీన్ సోర్స్ అనమాట. మనకు చికెన్ అండ్ ఎగ్స్ నుంచి ఎంతైతే హై క్వాలిటీ ప్రోటీన్ వస్తుందో ఈ వే ప్రోటీన్లో కూడా అంతే హై క్వాలిటీ ఉంటుంది. అండ్ మనం ఒక 25 గ్రామ్స్ ప్రోటీన్ని ఈజీగా కన్జ్యూమ్ చేసేయచ్చు. ఈ వే ప్రోటీన్ కూడా మీకు ఫుడ్ నుంచి సరిపడా ప్రోటీన్ రానప్పుడే వాడాలి. ఇది కూడా మ్యాండేటరీ కాదు గైస్. సో అవసరం అయితేనే వాడండి. దీన్ని కూడా మనం ఎల్లో కేటగిరీ కిందకి వేద్దాం. నెక్స్ట్ మనకు ప్రీ వర్కౌట్లో మనకు కెఫిన్ డోసేజ్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. వర్కౌట్ కంటే ముందు దీన్ని తీసుకోవడం వల్ల ఆ వర్కౌట్స్ ప్రొడక్టివిటీ అన్నది చాలా ఇంప్రూవ్ అవుతుంది. బికాజ్ మనం చాలా ఫోకస్డ్గా ఉంటాం. ఆ వెయిట్స్ కూడా కొంచెం హెవీగా లిఫ్ట్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇది కూడా మీకు అవసరం అయితేనే తీసుకోండి. మీరు ఒకవేళ బిగినర్స్ అయితే మాత్రం దీన్ని అస్సలు తీసుకోనక్కర్లేదు. జస్ట్ బ్లాక్ కాఫీతో మేనేజ్ చేయొచ్చు. దీన్ని అయితే నేను ఎల్లో కేటగిరీ కిందకి వేస్తాను. నెక్స్ట్ మనకు క్రియాటిన్ గైస్. దిస్ ఈస్ ద మోస్ట్ రీసెర్చ్డ్ సప్లిమెంట్ అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మన బాడీలో ATP జనరేట్ చేసి ATP ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అప్పుడు మనం వెయిట్స్ని హెవీగా లిఫ్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎప్పటి నుంచో జిమ్ చేస్తూ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నట్టయితే ఇది డెఫినెట్లీ తీసుకోవాలి, చాలా మంచిది. దీన్ని నేను గ్రీన్ కేటగిరీ కిందకి వేస్తా. బట్ ఒకవేళ మీరు బిగినర్స్ అయితే మీకు అప్పుడే అక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి L-కార్నిటిన్ అనమాట. ఇది ఈ మధ్య చాలా పాపులర్ అయిన ఒక సప్లిమెంట్. మీరు కూడా చూసుండొచ్చు. ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ దీన్ని ఒక ఫ్యాట్ బర్నర్లా ప్రమోట్ చేశారు. బట్ టెక్నికల్లీ ఇది మన బాడీ ఫ్యాట్ని కరిగించదు. ఆల్రెడీ కరిగిన ఫ్యాట్ నుండి జనరేట్ అయిన ఫ్యాటీ యాసిడ్స్ని మైటోకాండ్రియాకి సప్లై చేస్తుంది అనమాట. సో ఇదైతే డైరెక్ట్గా ఫ్యాట్ బర్న్ చెయ్యదు. దీన్ని నేను రెడ్ కేటగిరీ కిందకి వేస్తున్నాను. నెక్స్ట్ omega-3. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన బాడీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మనం ఫిష్ని రెగ్యులర్గా తీసుకోం కాబట్టి దీన్ని మనం డెఫినెట్లీ యూజ్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి హై క్వాలిటీలో మనకు జస్ట్ ఫిష్లో మాత్రమే లభిస్తాయి. దీన్ని నేను గ్రీన్ కేటగిరీ కిందకి వేస్తాను. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ us. Thank you.